హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో గమ్చన్ కల్చర్ విలేజ్ చూపిస్తాను. కొరియాలో వన్ ఆఫ్ ద ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ ఇది. ఇవన్నీ సాక్సెస్ అన్నమాట. ఇవి ఒకటే తక్కువ కాస్ట్ ఉంటాయి ఇక్కడ. ఈ విలేజ్ అంతా షాపింగ్ కోసమే. ఇక్కడ ఎక్కువగా చేత్తో తయారు చేసిన ఐటమ్స్ అమ్ముతారు. కొరియాలో మనం ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి ఫుడ్ సెక్షన్ మాత్రం తప్పకుండా ఉంటది. సమ్మర్ కదా, ఎక్కువగా తిరిగి అలసిపోదాం అని చెప్పి ఐస్ క్రీమ్స్ కూడా పెట్టారు. ఇవన్నీ కిచెన్స్ అన్నమాట. బయట కన్నా కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ హ్యాట్స్ సమ్మర్ లో బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువ యూస్ చేస్తారు. ఈ విలేజ్ లో ఫేమస్ ప్లేస్ ఈ వీడియో మధ్యలో చూపిస్తాను. ఇవన్నీ హ్యాండ్ మేడ్ బ్యాగ్స్. కొరియన్ ట్రెడిషనల్ పేపర్ ఆర్ట్ అంటారు. చూడ్డానికి అయితే అన్ని చాలా క్యూట్ గా ఉన్నాయి. ఇవి కొరియన్ ట్రెడిషనల్ హాన్బుక్ డ్రెస్. ఈ డ్రెస్సెస్ అన్ని రెంట్కి ఇస్తారు ఇక్కడ. చాలా మంది ఇలా రెడీ అయ్యి ఫోటోషూట్ చేయించుకుంటారు ఈ డ్రెస్సెస్ తో. కొరియాలో డ్రింకింగ్ కామన్ కాబట్టి మనం ఓపెన్ గానే తీసుకోవచ్చు అన్ని. ఇది ఫ్రోజన్ బీర్ షాప్. వీళ్ళు కొరియన్ ఫేమస్ BTS మెంబర్స్ జంగ్హుక్ అండ్ జిమ్మెన్. ఇక్కడ మనం కూర్చొని ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. మోస్ట్లీ వీళ్ళందరూ మీకు తెలిసే ఉంటది, BTS ఫ్యామిలీ. వీళ్ళ పెయింటింగ్స్ మాత్రం ఎక్సలెంట్ గా వేసారు ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి. దీన్నే గమ్చన్ కల్చర్ విలేజ్ అంటారు. ఇక్కడ పెయింటింగ్ లో చూపిస్తున్నట్టు హౌసెస్ అన్ని కలర్ఫుల్ గా ఉంటాయి. ఇవన్నీ మొబైల్ కేసెస్. మనకు కావాలంటే ప్రింటింగ్ కూడా చేసుకోవచ్చు స్పెషల్ గా. ఇక్కడ ఎక్కువగా ఐఫోన్ కేసెస్ దొరుకుతాయి మనకి. ఇది ఫోటో స్టూడియో. మనమే వెళ్ళి ఫొటోస్ తీసుకోవాలి. ఇక్కడ ఎవరు ఫోటోగ్రాఫర్స్ ఉండరు. ఇవన్నీ హ్యాండ్ మేడ్ టాయ్స్. తక్కువ కాస్ట్ కే ఉంటాయి ఇక్కడ. ఇక్కడ ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలంటే ఇలా ఫ్లవర్ బొకేస్ ఇస్తారు. ఈ ప్లేస్ గమ్చన్ కల్చర్ విలేజ్ కి ఫేమస్ ప్లేస్. ఈవినింగ్ అయితే కలర్ఫుల్ హౌసెస్ తో చాలా బాగుంటది వ్యూ. వీళ్ళందరూ ఓపిక మాత్రం మెచ్చుకోవాలి. ఒక ఫోటో కోసం క్యూలో వెయిట్ చేస్తున్నారు అందరూ. నాలాంటి వాళ్ళు అయితే ఇలా సైడ్ కి ఫోటో తీసుకుని వెళ్ళిపోతారు. అమ్మాయిలందరికీ ఇష్టమైన షాప్ ఇది. వెరైటీ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి ఇక్కడ. మనకి గమ్చన్ కల్చర్ విలేజ్ లో ఎక్కువ ఈ బూసన్ ఫ్రేమ్స్ కనిపిస్తాయి. ఇవన్నీ షోకేస్ పీసెస్. ఫారినర్స్ ఎక్కువగా తీసుకుంటారు ఇక్కడ. వీటిని మ్యాక్రోన్స్ అంటారు. కొరియా వచ్చాక ఇవే నా ఫేవరెట్ అయిపోయి. ఇవన్నీ చాక్లెట్ ప్యాకెట్స్ అన్నమాట. ఒకటి 10,000 కొరియన్ వన్స్ అంట. మన కరెన్సీలో అయితే 700 పడుతుంది. నాకు మాత్రం ఎన్ని ప్యాకెట్స్ ఉన్నా సరిపోవు అనమాట. ఈ ఫారినర్స్ ఎవరో గానీ బాగా డాన్స్ చేస్తున్నారు అక్కడ సాంగ్స్ కి. ఇవన్నీ చిన్నపిల్లల కోసమే అనుకుంటా. ప్రింటెడ్ టీషర్ట్స్ ఉన్నాయి ఇక్కడ. అదేంటో కానీ అన్ని షాపులకి ఇలాంటి కలర్ఫుల్ లైటింగ్స్ మాత్రం బాగా పెట్టారు ఇక్కడ. వీటిని ఫార్చ్యూన్ టెల్లింగ్ క్యాప్సూల్ అంటారు. ఈ ఫ్యూచర్ ని ప్రెడిక్ట్ చేస్తాయంట. ఈ బాల్ లో రాసినట్టు మనకి ఇయర్ అంతా జరుగుతుందని నమ్ముతారు ఇక్కడ. మనకైతే ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు, సో నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇది. ఇవి హోమ్ మేడ్ ఫ్లవర్ టీస్. చూడండి ఎన్ని బాటిల్స్ ఉన్నాయో. అన్ని రకాల ఫ్లవర్స్ తో తయారు చేస్తారు. ఇవి హెల్త్ కి చాలా మంచిది. ఒకటి 10,000 కొరియన్ వన్స్ అంట. చాలా కాస్ట్లీగా ఉన్నాయి. దాని బదులు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఇండియాలో ఆయుర్వేదిక్ షాప్ కూడా ఇలాగే ఉంటది అనుకుంటా. అన్ని చూసాక నాకైతే ఈ సెట్ మాత్రం బాగా నచ్చింది. చాలా క్యూట్ గా ఉంది. ఈ ఐటమ్స్ అన్ని షోకేస్ లో పెట్టుకోవడానికే. మన ఫేవరెట్ షాప్ ఇదేని. ఇయర్ రింగ్స్, క్లిప్స్ అన్ని ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ డైలీ వేర్ ఇయర్ రింగ్స్ అనమాట. 2000 కొరియన్ వన్స్. ఇక్కడ ఎక్కువగా ఇవే యూస్ చేస్తారు. ఇక్కడ మనకి సిల్వర్ ఇయర్ రింగ్స్ కూడా దొరుకుతాయి. కాస్ట్ కూడా తక్కువ ఉంటది. ఇది బాల్కనీ కేఫ్. బయట నుంచి చూడడానికి చాలా బాగుంది. ఈ విలేజ్ లో మనం ఏ షాప్ కి వెళ్ళినా ఇలాంటి కీ చైన్స్, ఫ్రేమ్స్ మాత్రం కనిపిస్తాయి. కొరియన్స్ కన్నా ఫారినర్స్ ఎక్కువ కొంటారు ఇవి. ఈ విలేజ్ లో మనకి ఎక్కువగా వాల్స్ మీద పెయింటింగ్ చేసే ఫొటోస్ కనిపిస్తాయి. బూసాన్ లో నైట్ వ్యూ ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంటిల్ దెన్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.